డియర్ ఫ్రెండ్స్, ఇది మారుతి వాళ్ళది వెర్సా వెహికల్, ఓల్డ్ వెహికల్. ఇందులో మేము ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, దీంట్లో డిస్టిక్లో దీన్ని ఫామ్కి అంటే వ్యవసాయానికి వాడేది. ఆ ఫామ్లో పడిన కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ కోసుకొని దగ్గరున్న టౌన్కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు కూడా మందులు, ఎరువులు ట్రాన్స్పోర్ట్ కోసం వాడుతూ ఉంటారు. అయితే ఇలా వాడటం వల్ల పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తడితడిగా ఉండటం వల్ల, ఇలా ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఈ బాడీ అనేది ఫ్లోరింగ్ బాగా డ్యామేజ్ అయింది. మీరు చూడొచ్చు, ఈ టోటల్గా బాడీ డ్యామేజ్ అయింది. అయితే కొంత డ్యామేజ్ అయినప్పుడు బిగినింగ్లో చేసుకుంటే ఎప్పటికప్పుడు కొద్దిగా తక్కువనే అవుతుంది, కానీ ఇది బాగా డిలే చేసింది కాబట్టి పూర్తిగా ఇంత డ్యామేజ్ అయింది. ఇదంతా ఇప్పుడు మేము వర్క్ టైప్ చేసాము. ఇందులో సమస్య ఏంటంటే, ఈ బాడీ పార్ట్స్ ఏవి మీకు రెడీలీ అవైలబుల్ ఉండవు. అయినా ఇది పాత మోడల్ కాబట్టి ఈ స్పేర్ పార్ట్స్ కూడా దొరకవు. దీని అన్నిటినీ హ్యాండ్ ఫ్యాబ్రికేషన్ చేసి ఈ బాడీని మొత్తం మళ్ళీ రీఫర్నిష్ చేస్తున్నాం. ఈ స్లైడింగ్ డోర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఇది కూడా చేస్తున్నాం. అయితే మీకు ఎవరికైనా ఇటువంటి రిక్వైర్మెంట్ ఉంటే, ఈ వెహికల్స్ ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మేము ఇది కొంచెం టైం తీసుకొని హ్యాండ్ ఫ్యాబ్రికేషన్ చేసి ఏ విధమైన స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేకున్నా కూడా మేము ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. బిగినింగ్లో ఉన్నప్పుడే కొద్దిగా శ్రద్ధ తీసుకొని మీరు వర్క్ కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఇంత డిలే చేయడం వల్ల మీకు పెరుగుతూ ఉంటుంది. మళ్ళా కొన్ని సందర్భాల్లో అది కంప్లీట్ కాకపోవచ్చు, లేకుంటే ఎక్కువ ఖర్చు రావచ్చు. అందుకోసమే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకొని వర్క్స్ టేకప్ చేస్తుండండి. థ్యాంక్ యూ.